హైదరాబాద్లోనే మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయింది టీడీపీ పొలిట్ బ్యూరో. టైం తక్కువ ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామన్న పార్టీ నేతలు గ్రేటర్ ఎన్నికలతో ముడిపెట్టద్దన్నారు. ఇక పార్టీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ముగ్గురితో కమిటీ వేసింది పొలిట్ బ్యూరో. ఈ నెల 10, 14 తేదీల్లో మరో 3 రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ప్రారంభించాలని నిర్ణయించింది. చాలా కాలం తర్వాత పొలిట్ బ్యూరో నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి 2 రాష్ట్రాల ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రధానంగా ప్రతి 2 ఏళ్లకోసారి జరిపే మహానాడును ఈసారి ఎక్కడ నిర్వహించాలనే అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించారు నేతలు. ఫైనల్ గా హైదరాబాద్ లోనే పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడు నిర్వహణకు త్వరలోనే కమిటీలు వేనున్నారు. మహానాడు ఈసారి హైదరాబాద్ లోనే ఉంటుంది. తెలుగు విజయం గండిపేటలో ఉంటుంది. మహానాడు గతంలో మాదిరి 2 రోజులు కాకుండా ఈసారి 3 రోజులు మహానాడు ఉండబోతోంది. 27, 28, 29 3 రోజులు మహానాడును తెలుగు విజయం గండిపేటలో నిర్వహిస్తున్నాం. అక్కడ కూడా పెట్టాలని అడిగినరు. ఇప్పుడు మాకున్న పరిస్థితులలో సమయము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్లో కన్వీనియంట్ అనేది హైదరాబాద్లో పెట్టాలని చెప్పి ఏకాభిప్రాయంతో పాలిట్ బ్యూరో డిసైడ్. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఎదురయ్యే సమస్యలపై సీనియర్ నేతలు యనమల, రావుల, పయ్యవులతో కమిటీ వేసింది టీడీపీ. ఇందులో భాగంగా ఈ నెల 10న బెంగళూరు, చెన్నైలలో, 14న అండమాన్ నికోబార్లో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని నేతలు నిర్ణయించారు. తెలంగాణలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, నేతల ఫిరాయింపులు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో సంక్షేమ పథకాల రూపకల్పన, రైతు మాఫీపై పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేశారు. నేపాల్ భూకంప బాధితుల సహాయానికి ఏపీ ప్రభుత్వం తరఫున 5 కోట్లు అందించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకి, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చెన్నైలోను, మరి 14వ తారీఖున అండమాన్ నికోబార్ దీవుల్లోనూ సభ్యత్వ నమోదుని ప్రారంభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా రూపాంతరం చెందించే దిశగా వేస్తున్నటువంటి అడుగులుగానే మనం భావించాలి. మొదటిసారిగా పొలిట్ బ్యూరోకు హాజరైన లోకేష్ పలు అంశాలపై నివేదిక అందజేశారు. గత మహానాడులో విరాళాలు ప్రకటించి ఇంతవరకు ఇవ్వని వారి జాబితాతో పాటు సంక్షేమ నిధి పనితీరుపై వివరించారు.